మన తండ్రియు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభవందనములు. బైబిల్ గురించి ప్రస్తావన ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. బైబిల్ ఎవరు రచించారు, ఎంతమంది దీనికి సహకరించారని తెలుసుకున్నాం. దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడో తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం నుంచి 25 దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. అయితే ఈ సృష్టి అంతటిని మొత్తానికి 7 రోజుల్లో దేవుడు సంపూర్తి చేసి ఆ 7వ దినాన్ని పరిశుద్ధ దినంగా దేవుడు ఆచరించాడు. అయితే దేవుడు చేసిన ఈ సృష్టిలో మొదట భూమి మీద ఒక చెట్టైనను పొలమందలి ఒక్క పొదైనను లేకుండా ఉంటుంది. ఈ సృష్టిలో ఏమీ లేని సందర్భంలో, ఏ మొక్క మొలని సందర్భంలో దేవుడు భూమి నుండి ఆవిరిని రప్పించి ఆ ఆవిరి ద్వారా భూమిని తడిపిన దేవుడు, ఆ తడిపిన నేల మంటితో దేవుడు మనిషిని తయారు చేయడం జరిగింది. తయారు చేసిన ఈ మనిషిని దేవుడు ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న ఏదేను వనమందు తను చేసిన నరుడిని ఒంటరిగా ఆ అరణ్యంలో విడిచిపెట్టడం జరిగింది. దేవుడు ఆ నరుడు ఒంటరిగా ఉన్నాడని ఆ తోట మధ్యలో జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించింది. మరియు ఆ తోటలో ఉన్నటువంటి పండ్లను రమ్యమైనవిగా, చూపునకు అందముగా కనిపించేవిగా దేవుడు తయారు చేశాడు. అయితే ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటా చుట్టుచు పారుచున్నది. రెండవ దాని పేరు గీహోను, అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. మరి మూడవ నది పేరు హిద్దికేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసి ఆ ఏదెను తోటలో సేద్యపరచుటకు, దానిని కాచుటకు అందులో ఉంచింది. ఏదెను తోట అంతటిలో ప్రతి చెట్లను పండ్లను తినొచ్చని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే మంచు చెట్ల ఫలమును చెట్టు జోలికి పోవద్దని ఆదాముకు ఆజ్ఞాపించాడు. ఈ మంచి చెడ్డల ఫలమునిచ్చు చెట్ల జోలికి ఆదాము పోకుండా మిగతా పండ్లన్నీ తిని సంతృప్తిగా దేవునితో గడిపేవాడు. అయితే దేవుడు ఆదామునకు ఒంటరిగా ఉండుట చూచి వాని కొరకు సాటి అయిన సహాయాన్ని ఏర్పరచాలనుకున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో వాటికి ఆ పేరే ఇప్పటికీ అవును. ఆదాము సమస్త భూజంతువులకు ఆ తండ్రిగా ఉండెను. ఆదాము ఒంటరిగా ఉండుట చూచి దానికి సాటైన సహాయం కొరకు ఆదామునకు గాఢ నిద్ర కలిగి చేసి ఆదాము పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేశాడు. ఆ స్త్రీని ఆదామునద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడినని అని. దేవుడు చేసిన ఈ సృష్టి అంతటిలో మొదట ఆదామును, తర్వాత అవ్వను చేసి వారిద్దరిని దేవుడు జతపరిచాడు.